శ్రీమాత్రే నమః. భగవద్బంధునుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. జగదాంబ జగన్మాత వారాహి దేవి కృప అందరిపై ఉండాలని మనసా వాచాకరణ ధ్యానిస్తూ ఉన్నాను. నవరాత్రుల్లో భాగంగా అష్టమి మంగళవారము. నవరాత్రులు చేసేవారు ఎవరైనా సరే అష్టం మంగళవారం రోజు కాబట్టి అష్టం మంగళవారం రోజు జరిపించుకోవాలి. రేపు ఒకవేళ కనుక అవకాశం లేదు, ప్రతినిత్యం చేయలేని వారు రేపు అష్టమి గడియలు ఉన్నాయి కాబట్టి రేపు ఒక్కరోజు చేసినా కూడా ఆ జగన్మాత కృపా కటాక్షాలు వీక్షిస్తూ ఉంటాయి. అంతేకాకుండా రేపు నవరాత్రులు చేసేవారు ఏం చేయాలంటే కనుక రేపు సాయంకాలం రాత్రి కాలం నందు ఫస్ట్ గడప పూజ చేయాలి. ఎందుకనక లక్ష్మీ ఆరాధన చాలా చాలా యోగదాయకమైంది. ప్రతినిత్యం ఎలాగైతే చేస్తారో అమ్మవారికి అదే విధంగా చేయండి. అంతేకాకుండా గడపకి ఏం చేయాలో చెప్తూ ఉన్నాను. నీటిగా సాయంకాలం పూట నీటిగా గడపకి నీటిగా కడిగి పాలతో మళ్ళీ కడగాలి. కడిగి పసుపు కుంకుమ గంధము అక్షంతలతోని పూజ కార్యక్రమం జరిపించుకోవాలి. జరిపించిన తర్వాత ధూప దీప నైవేద్యాలు గడపకి ఇవ్వాలి. రేపు ఉపవాసం ఉండే కనుక చాలా చాలా యోగదాయకమైంది వారాకి మాటకి. గడపకి పూజ జరిపించిన తర్వాత నిమ్మకాయ కట్ చేయండి, దొప్ప చెయ్యండి. దొప్ప చేసి మట్టి ప్రమిదల నందు దొడ్డుప్పు పోయండి. దొడ్డుప్పు పోసి అటు ఇటు పెట్టేసి మట్టి ప్రమిదల నందు కట్ చేసిన నిమ్మకాయ, డొప్ప చేసిన నిమ్మకాయ, నువ్వుల నూనె కానీ ఆమ్దం నూనె కానీ విప్ప నూనె కానీ పోసి దీపారాధన చెయ్యండి. తర్వాత మళ్ళీ ఇంకో నిమ్మకాయ కట్ చేసి కుంకుమ మాత్రమే అద్ది గడప పైన పెట్టేయండి. గడప పూజ మహామంగళారతి అంటే కనుక కర్పూరంతో నైవేద్యం పెట్టిన తర్వాత ధూప దీప నైవేద్యాలు పెట్టిన తర్వాత హారతి ఇచ్చేయండి. హారతి ఇచ్చి ద్వారలక్ష్మిని మనసా వాచాకరణ ధ్యానించుకొని గడపకి నమస్కరించుకొని మీరు తీసుకుపోయిన అన్ని వస్తువులు ఉంటాయి కదా అవన్నీ తీసుకొని పూజ గృహంలోకి రండి. వచ్చిన తర్వాత యథావిధిగా పానకము వడపప్పు రేపు స్పెషల్గా పెట్టవలసిన నైవేద్యం ఏంటంటే కనుక ఆ జగన్మాతకి ఇష్టమైనవి పనస పండ్లు, నువ్వుల లడ్లు అమ్మవారికి పెట్టాలి. గంధ దీపం పెట్టడం వల్ల రేపు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. సంతానం లేని వారికి కొబ్బరికాయలు దీపం పెట్టండి. అంతేకాకుండా ఆ జగన్మాత కరుణా కటాక్షాలకి రేపు నిమ్మకాయల దండ తులసి పత్రితోని పూజాకారం జరిపించండి. బిల్వపత్రి దొరికితే కనుక బిల్వపత్రి శివపత్రితోని రేపు అమ్మవారికి అర్చించడం వల్ల కనుక యోగదాయకమైన రోజు. బిలపత్రి శివపత్రి తులసిపత్రి ఈ 3 పత్రులతో అమ్మవారికి అష్టోత్తర కార్యక్రమం జరిపించుకోండి. అంతేకాకుండా జగన్మాతకి రేపు రాత్రి అవకాశం బట్టి పూజకర్మ జరిపించండి. రేపు అవకాశం ఉన్నవారు ఎన్నైతే దీపాలు కుదురుతాయో అన్ని దీపాలతో అమ్మవారికి అలంకరణ చేసుకొని దీప కాంతుల్ని పూజాకర్మలు జరిపించండి. ఎందుకంటే కనుక అష్టమి అమ్మవారికి ఇష్టమైన రోజు. ఆ జగన్మాత సంపూర్ణ కృపాకటాక్షాలు మంగళవారం రావడం సాక్షాత్కారంగా పార్వతీదేవికి అనుకూలమైన రోజు. ఆ జగన్మాత జగజ్జన్నికి ఈ విధంగా మన పూజా కార్యం జరిపించాలనుకో ఆ జగన్మాత కరుణా కటాక్షాల ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా పోతుంది. ఎవరైతే కనుక ప్రభావంతో ఎవరైతే ఆరోగ్యపరంగా నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతూ ఉంటారో వారు ఈ రోజున పూజా కార్యం జరగడం వల్ల అన్ని విధాలుగా యోగదాయకమవుతుంది. అంతేకాకుండా రేపు ఆ జగన్మాతకి కిరాతక వారాహి స్తోత్రం ఉంటుంది. కిరాతక వారాహి స్తోత్రం యూట్యూబ్లో కొడుతూ వస్తుంది. ఆ స్తోత్రాన్ని లేకుండా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అదన్నా సరే పెట్టి చదవండి. మనసా వాచా కర్మను ధ్యానించుకోండి. రేపు సాధ్యమైనంత వరకు పూజ జరిపించండి. ఒకవేళ కనుక అవకాశం ఉంది కనుక 11 గోమతి చక్రాలు, 11 లక్ష్మీ కవ్వలు, 11 గురగింజలు, 11 తామర గింజలు తోని ఆ అమ్మవారికి ఏకాక్షర నారికేల ఫలం పెట్టి ఆ అమ్మవారికి పూజా కార్యక్రమం జరిపించండి. జరిపించిన తర్వాత అవన్నీ కూడా తెలుసా బుధవారం నాడు నవమి గడియలు ప్రారంభమవుతూ ఉన్నాయి. బుధవారం పొద్దున మళ్ళీ పూజ జరిపించండి. బుధవారం రాత్రి కాలం జరిపించండి. గురువారం పొద్దున యథావిధిగా దశమి గడియలు 7 గంటల ప్రారంభమవుతుంది కదా కాబట్టి బుధవారం పొద్దున పూజా కార్యక్రమం జరిపించి ఆ అమ్మవారి కలశానాలు జరిపేవారు జరిపించుకోండి. లేదు బుధవారం రాత్రి కాలం కూడా బుధవారం రాత్రి కూడా పూజా కార్యక్రమం జరిపించండి. మంగళవారం రేపు కదా రేపు ఎల్లుండి బుధవారం కూడా కనుక పొద్దున
రాత్రి, గురువారం పొద్దున. గురువారం 7 గంటలకి దశమి గడియలు ప్రారంభమవుతూ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ కనుక అవకాశం ఉంది స్వామి మేము చేసుకోవడం ఇంకా గురువారం నాడు కూడా తెలుసా రాత్రికాలం పూజ జరిపించి ఆ అమ్మవారి కలశాన్ని జరిపించండి. జరిపించిన తర్వాత యథావిధిగా ఉమ్మెంట భైరవ స్వామికి, వారాహి మాతకి ఒక దంపతుల పూజా జరిపించాలి. జరిపించినప్పుడు అమ్మవారు పెడతారు కదా చీర, గాజులు అవన్నీ సాక్షాత్కారం వారాహి ఉమ్మెంత భైరవ స్వామిగా భావించి వారికి ఆ వస్త్రాలు అవన్నీ సమర్పించాలి. కావున యథావిధిగా ఇలాంటి పూజాకాలు జరిపించుకోండి. ఆ జగన్మాత సంపూర్ణ కృపాకటాక్షాలు సిద్ధించాలని మనసా వాచా కర్మను ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.